బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హైదరాబాద్ నుంచి విజయవాడకు పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. సాయంత్రం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక భేటీలో భాగంగా ఢిల్లీ పర్యటన చర్చల సారాంశాన్ని చంద్రబాబు పవన్ కు వివరిస్తారని తెలుస్తుంది. ముందుగా ప్రకటించిన విధంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లవలసి ఉన్న పవన్ కళ్యాణ్ తన హస్తినా టూర్ ను వాయిదా వేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అయితే మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఫోన్లో కోటేశ్వరరావు, చెప్పండి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వాయిదాకి గల కారణాలేంటి? అలాగే చంద్రబాబును ఎప్పుడు కలవనున్నారు? దీపిక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మరోసారి వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. ఏది ముందుగా నిర్ణయించిన ప్రకారం రేపు ఈ రోజు కానీ రేపు కానీ వెళ్తారని మనం ముందుగా అనుకున్నప్పటికీ ఈ పర్యటన అయితే వాయిదా పడింది. ప్రస్తుతానికి అయితే వాయిదా పడింది. బహుశా ఢిల్లీలోనే అమిత్ షా కానీ నడ్డాను కలుస్తారని కూడా ముందుగా చెప్తున్న పరిస్థితి కూడా. అయితే ఈ అమిత్ షా కొంచెం బిజీగా ఉండటం, అంతేకాకుండా ఇటీవల కాలంలో భద్రతా ఏర్పాట్లు, దేశానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్ల మీద ఆయన ఎక్కువ సమయం కేటాయించడం వల్ల ఈ తదితర నాయకుల్ని కలిసే వీలు లేకపోవడంతో కొంత మరి జనసేన నాయకులు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయిందని కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో పొత్తుల అంశం అయితే మరి ఢిల్లీ రాజధానిలో పెద్ద ఎత్తున చర్చలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో గత కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు మరి ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ కలుస్తారు. ఢిల్లీలో పొత్తుల అంశాన్ని కూడా మరి ఇరువురు నేతలు పరస్పరం చర్చించుకుంటారు. దీని మీద ఏ విధంగా వెళ్ళాలి, భవిష్యత్తులో మరి బీజేపీతో వెళ్ళినట్లయితే ఎలా ఎటువంటి సీట్లు సర్దుబాటు చేసుకోవాలి, ఏ విధమైనటువంటి వ్యూహాన్ని రచించాలనే అంశం కూడా చర్చకు వస్తుందని అనుకున్నప్పటికీ అనూహ్యంగా ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ కూడా కొంత వాయిదా పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి అనూహ్యమైన పరిణామాల మధ్య ఢిల్లీ వాయిదా పడటంతో పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రానికి మరి అమరావతి చేరుకునే అవకాశం ఉంది. ఈ చేరుకున్న వెంటనే ఇప్పటికే మరి అమరావతిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యి ఈ పొత్తులకు సంబంధించి కానీ బీజేపీ మరి ఢిల్లీలో ఏం జరిగింది ఏమిటి అనే అంశాలను కూడా కూలంకుషంగా చర్చించుకొని మరి తర్వాత స్టెప్ ఏ విధంగా తీసుకోవాలి, మరి పొత్తుల అంశాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి, అంతేకాకుండా ఇప్పటికే ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక లిస్ట్ అయితే తాజాగా మనకు కొంత సమాచారం అయితే ఉంది. ఈ ఉమ్మడి లిస్టుకి సంబంధించినది, ఈ ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్టు ఎప్పుడు ప్రకటించాలి ఏమిటి అనేది కూడా కొంత క్లారిటీ వచ్చేందుకు ఇరువురు నేతలు అమరావతిలో భేటీ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా మరి ఇప్పటికే మరి రెండు పార్టీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోలు కూడా దాదాపుగా ఖరారైనట్టు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన గత కొన్ని రోజులుగా దాదాపు వారం రోజుల పైగా చంద్రబాబు నాయుడు ఈ అంశాల మీద, మేనిఫెస్టో అంశం, ఉమ్మడి అభ్యర్థుల అంశం మీద కూడా ఆయన పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. అంతేకాకుండా జిల్లాల పర్యటన కూడా వాయిదా వేసుకొని ఈ అంశం మీద ప్రధానంగా దృష్టి సారించారని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి ఇటీవల కాలంలో మరి బీజేపీ ఎన్డీలోకి ఆహ్వానించినట్లుగా చెప్తున్నారు. అందుకనే ఢిల్లీ పర్యటన కూడా సాగింది. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలిసిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అనుకుండా చెప్పుకోవచ్చు. అయితే ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలు మనం ఒకసారి పరిశీలిస్తే చంద్రబాబు నాయుడుతో పొత్తులు బీజేపీ పొత్తు అంశం కూడా ఇంకా క్లారిటీ రాలేదని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎన్డీఏలో చేరే అంశం కూడా పెద్దగా మరి సమాచారం అయితే లేదు. అంటే ఈ విషయంలో స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎన్డీఏలో మరి చంద్రబాబు చేరబోతున్నారా లేదని కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే అయితే ఇది కొంత గ్యాప్ అయితే ఏర్పడుతుంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు పర్యటన తర్వాత వెళ్ళడం, ఆ తర్వాత ఇతర పరిణామాలు ఢిల్లీలో చకచకా జరిగిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రోజు కానీ రేపు కానీ మరి ఢిల్లీ పర్యటన ఉంటుంది. బీజేపీ పెద్దలతో ఒక క్లారిటీ తీసుకోవచ్చు. మరి ఖచ్చితంగా టీడీపీతో బీజేపీ కలుస్తుందా, మరి బీజేపీ జనసేన వెళ్తుందా అనేది కూడా స్పష్టత ఇచ్చేందుకు మరి పవన్ కళ్యాణ్ ఈ ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది అనుకున్న నేపథ్యంలోనే అనూహ్యమైన పరిణామాలలో మరి పవన్ కళ్యాణ్ వాయిదా వేసుకొని నేరుగా హైదరాబాద్ నుంచి మరి అమరావతి రావడం జరుగుతుంది. అమరావతి వచ్చిన తర్వాత ఈ సాయంత్రానికి మరి చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశం దీపిక. కోటేశ్వరం, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? బహుశా అనుకోవడం మనం ఒకసారి పరిశీలిస్తే 2 రోజుల తర్వాత అయితే ఉండొచ్చు అని ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే సోమవారం కూడా బిజీ షెడ్యూల్ మరి అమిత్ షాకు ఉండడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఢిల్లీ పర్యటనలో ఖచ్చితంగా అమిత్ షాను జేపీ నడ్డాను పవన్ కళ్యాణ్ కలుస్తారని కూడా మనకు ముందుగా సమాచారం అయితే ఉంది. సమాచారం ప్రకారం ఈ ఇరు నేతలను కలవాలంటే మరి అమిత్ షా కూడా కొంత సమయం లేకుండా ఆయన చాలా బిజీగా గడుపుతున్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంటు సీట్లకు సంబంధించినటువంటి అంశాలు
అంశాలు కానీ ఇతర అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖరారు చేసే అంశం కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన కసరత్తు చేస్తున్నారు. ఇది ఢిల్లీలో ప్రస్తుతం అమిత్ షా కొనసాగుతున్న బీజేపీకి గడుపుతున్నటువంటి అంశాలు కూడా మనం పరిశీలించవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో మరి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయనకు సమయం దొరక్క దాదాపు 11:30 గంటలకు ఆయన చంద్రబాబుతో భేటీ అయినట్లుగా మనకు తెలుస్తుంది. 12 గంటల వరకు కూడా ఆయన ఇదే అంశం మీద అమిత్ షా మరి కొంత కసరత్తు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వెళ్తే మరి కలుస్తారా లేదని కూడా ఒక డౌట్ అయితే ఉంది. అందువల్ల ఈ అంశం ఈ అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కొంత దొరకలేదని కూడా మనకు తెలుస్తుంది. అందువల్లే పవన్ కళ్యాణ్ ఈ ఢిల్లీ పర్యటన కూడా కొంత వాయిదా వేసుకోవచ్చు. అయితే మరియు మరొక 2 రోజుల్లోనే మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉండే అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.